హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావన టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. మడతా కాజా, దీని ఇంకో పేరుతో కూడా అనొచ్చండి, కాకినాడ కాజా. సో చాలా బాగుంటుంది. కాకినాడలోనే కాకుండా మన ఇంట్లో కూడా క్విక్గా ఇన్స్టంట్గా చేసేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో దాని ప్రిపరేషన్ మొత్తం నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నానండి. బౌల్లోకి 2 కప్స్ ఆఫ్ మైదా పిండి తీసుకున్నానండి. దానిలోకి 1/2 టేబుల్ స్పూన్ అంత సాల్ట్ వేసుకున్నాను. అండ్ ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ అంత బేకింగ్ సోడా వేసుకున్నానండి. అండ్ దానిలోకి 3 స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి. చూస్తున్నారు కదా, 3 స్పూన్స్ అంత నెయ్యి వేసుకొని దీన్ని ప్రాపర్గా కలుపుకోవాలండి. సో ప్రాపర్గా కలుపుకోవాలి అని అంటే ఎట్లా అంటే మన చేతిలోకి ఆ పిండి అనేది ఇట్లా ఒత్తినప్పుడు మనకి అది ఉండల్లాగా రావాలన్నమాట. చూస్తున్నారు కదా నేను ఇలా కలిపాను. సో అలా రావాలన్నమాట. అప్పుడైతేనే మనకి కాజాలు అనేటివి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి లోపల కూడా. సో ఇక్కడ నేను మొత్తం పిండిని కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కలుపుకుంటున్నానండి. చూస్తున్నారు కదా ఇలా కలుపుకుంటున్నాను. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఇట్టే కొట్టేసేయండి. సో దట్ నేను పెట్టిన వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. సో అలా పిండి అనేది కొద్దిగా రెస్ట్ ఇద్దామండి దానికి, ఒక 10 మినిట్స్ అట్లా. సో ఇంతలోపు ఒక పానకం ప్రిపేర్ చేసుకుందామండి, షుగర్ సిరప్ అనేది. సో నేను ఇక్కడ 1 కప్ షుగర్కి నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులోకి యాలకులు కొన్ని వేసుకొని కొంచెం సిరప్ అనేది తీగపాకంలాగా వచ్చేలాగా చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ అప్పట్లోపు పిండి కూడా నానిపోయిందండి. సో ఇక్కడ నేను చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా బండ పైన ఒత్తేసుకుంటున్నానండి. అంతలోపే నేను ఇక్కడ ఆయిల్ కూడా హీట్ చేసుకుంటున్నాను. మన కాజాలన్నింటివి ఫ్రై చేసుకోవాలి కదా. సో అక్కడ నేను ప్యారలల్గా ఆయిల్ అనేది హీట్కి పెట్టాను. సో ఇక్కడ నేను కొంచెం కింద శనగపిండి వేసుకొని ఇట్లా చపాతీలాగా చేసేసుకుంటున్నాను అనమాట. మరీ మందంగా కాకుండా మరీ సన్నగా కాకుండా చేసుకోండి. ఇక్కడ షుగర్ సిరప్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంది, తీగపాకం వచ్చేలాగా చూసుకోండి. అండ్ ఇక్కడ చపాతీ కూడా పెద్దగా చేసేసుకున్నాను. దానిపైనే కొంచెం గీ వేసుకోండి. ఇలా నేను ఇలా చూపిస్తున్నట్టుగా గీ వేసుకొని జస్ట్ చేతితోటి మొత్తం రాయండి. మొత్తం చపాతీ మొత్తం ఆ పిండికి మొత్తం గీని అంటించేసేయండి. అంటించేసాక దానిపైన మన పిండి ఉంటుంది కదా, మైదా పిండి, దాన్ని తీసుకొని జస్ట్ ఇక్కడ చల్లండి. అయితే చల్లాక వెంటనే కాకుండా ఒక 2 మినిట్స్ తర్వాత దాన్ని ఫోల్డ్ చేయడమే అనమాట. సో ఇది చేయడం వల్ల లోపల అనేది మనం ఆయిల్లో ఎప్పుడైతే మనము ఈ కాజాలు వేసుకుంటామో లోపల బాగా కుక్ అయిపోతుందండి ఈ నెయ్యి పిండి వేయడం వల్ల. సో ఇక నేను చూస్తున్నారు కదా ఇలా చుడుతున్నాను. సో సేమ్ అలాగే ఇక్కడ నుంచి హారిజాంటల్గా చుట్టేసేయండి. సో మనం చుట్టిన తర్వాత జస్ట్ ఒక నైఫ్ తీసుకొని కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్ అండి, చాలా క్విక్గా అయిపోతుంది. ఎప్పుడో స్వీట్ హౌస్లో కాకుండా ఇలా ఇంట్లోనే చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు. చూడండి ఇక్కడ ఎడ్జ్కి నేను కొన్ని వాటర్ తీసుకొని దాన్ని అంటు పెట్టుకుంటున్నాను. సో దట్ ఇక్కడ కొనాలకు కూడా బాగా అంటిపోతుంది అనమాట, లేకపోతే విచ్చుకుపోయే ఛాన్సెస్ ఉంటుంది. వాటర్ పెట్టుకొని కొంచెం అతికిచ్చేసేయండి దాన్ని అక్కడ. సో ఇక నేను అది రోల్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఇలా కాజాలాగా కట్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తున్నాయో. లోపల కూడా అంతే పొరలుగా అంతే క్రిస్పీగా ఫ్రై చేసిన తర్వాత చాలా బాగా వస్తున్నాయండి. ట్రై చేయండి, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత మనము ఆయిల్లోకి డీప్ ఫ్రై చేసుకోవడమే. సో దట్ మనం ముందే ఆయిల్ని హీట్ పెట్టేస్తే మనం ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం అవి కూడా చేసుకోవచ్చు అనమాట, ఫ్రై కూడా చేసేసుకోవచ్చు. సో ఇక నేను ఇంకో చపాతీని చేసేసుకొని సేమ్ అలాగే ఫోల్డ్ చేసుకొని అలాగే నెయ్యి పిండి అనేది సేమ్ రుద్దేసుకొని కట్ చేసుకుంటున్నానండి. సో మీకు ఎన్ని కావాలో దానికి తగ్గట్టుగా అంత పిండి తీసుకొని
అన్నీ చేసుకోండి. సో ఈ రోల్లో ఒక రోల్ చేసే చపాతీలోకి ఒక 10-15 కాజాలైతే వస్తాయండి. సో చూస్తున్నారు కదా, నేను ఇట్లా మొత్తం చుట్టేసి నీట్‌గా మళ్ళీ వీటిని కూడా సేమ్ ఇలాగే ఇప్పటిలాగానే కట్ చేసుకుంటానండి. చూస్తున్నారు కదా, మళ్ళీ సేమ్ కట్ చేయడమే. సైజ్ అనేది సేమ్ ఒక ఇంచు 1 ఇంచ్ అంతా ఉంచుకొని కట్ చేయండి. చాలా క్రిస్పీగా వస్తుందండి. మరీ దొడ్డుగా కాకుండా ఎప్పుడైతే మనం వేయించుకునేటప్పుడు ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా చాలా లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించండి. లోపల దాకా ఉడకాలండి మనకి ఎప్పుడైనా సరే. ఒకవేళ హై ఫ్లేమ్‌లో పెట్టేసి వేసామనుకోండి, ఓన్లీ పైన లేయర్ మాత్రమే ఉడికేసి లోపల అట్లే పిండి పిండి ఉండేసి మొత్తం అంత బాగుండదండి టేస్ట్. సో చూసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ మడత కాజాలన్నిటివి ఒక్కొక్కటిగా ఒక 5, 6 అలా వేసుకొని వేయించుకుంటే చాలా బాగుంటుందండి. సో ఇక నేను మడత కాజాలు ఇవన్నీ పిండితో చేసినవన్నిటివి జస్ట్ ఒకసారి ఇట్లా చేతితోటి ప్రెస్ చేసి, అలాగే బెల్లాంచి కట్ట ఉంటుంది కదా, బెల్లాడి కట్ట అంటారు కదా, సో దాంతోటి ఒకసారి ఇట్లా అనేసామనుకోండి, లోపల కూడా అన్నీ అతుకపోయి ప్రాపర్‌గా వచ్చేస్తుందనమాట. సో అవన్నీ అలా చేసుకున్న తర్వాత జస్ట్ ఆయిల్‌లోకి డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో నేను ఇక్కడ ఒక్కొక్కటి ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. సో నేను చెప్పినట్టుగా హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టొద్దండి. లో ఫ్లేమ్‌లో పెట్టి నిదానంగా ఉడికించాలన్నమాట. ఎందుకంటే హై ఫ్లేమ్‌లో పెట్టామనుకోండి, పైన పొర ఒక్కటే ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా, ఎంత బాగా ఉడుకుతున్నాయో ఇవన్నీ కాజాలనేటివి. జస్ట్ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చాయంటే చాలు అండి. మనం ఇవి తీసుకొని జస్ట్ పానకంలో వెంటనే వేడిగా ఉన్నప్పుడే వేసేసేయాలండి. పానకంలో వేసి 1 మినిటే ఉంచాలండి. జస్ట్ ఎక్కువసేపు ఉంచితే మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో 1 మినిట్ ఉంచి మళ్ళీ అందులోకి వెళ్ళి తీసేసేయాలన్నమాట. చూస్తున్నారు కదా, నేను మరుగుతున్న పానకంలోకి ఈ మన కాజాలు ఉంటాయి కదా, ఫ్రై చేసిన కాజాలు అవి వేసుకుంటున్నానండి. వేడి మీదనే వేయాలి, సో దట్ పానకం అంతా పీల్చేసుకుంటుంది స్వీట్. చూస్తున్నారు కదా, ఎంతో స్వీట్‌గా ఎంతో యమ్మీగా మడత కాజాలు అనేటివి రెడీ అయిపోయినాయండి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో, అసలు నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతున్నాయండి. ఇది అండి ఇవాల్టి వీడియో. హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అందరికీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.